అంటే మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ ఆర్ హియర్ ఐఎమ్ టెలింగ్ యూ. మీరు మీ కొలీగ్ పార్ట్నర్స్కి కమ్యూనికేట్ చేయండి, గ్రూప్లో పాజిటివ్ డిస్కషన్ చేయండి. అండ్ ఇంకొక ఇట్స్ మై పర్సనల్ పర్సెప్షన్, మీ పిల్లాడు స్టేట్లో టాప్ 20లో లేకపోతే నేషనల్స్ పంపించిన అవసరం, డబ్బు ఖర్చు గుర్తుకేకలేని స్వర్గానికి ఏమి ఎదుగుతుంది. సో టాప్ 20లో మీ స్టేట్లో మీ పిల్లలు ఉంటేనే స్పెండ్ 50,000 1 lakh అవుతుంది. అక్కడ నేషనల్స్ పోయి రావడానికి 50,000 తక్కువ ఒక ఫ్యామిలీ ఏజ్ గ్రూప్లో 50,000 ఖర్చు పెట్టుకుని మీరు ఎందుకు వెళ్ళాలి? మన వాటి అలాగే వద్దని నేను అంటున్నాను. యూ గో, దర్ ఇస్ అ ప్రాబ్లమ్, యూ కెన్ గో. బట్ లాంగ్ మ్యారథాన్ చెస్ అన్నది ఒక 2 టోర్నమెంట్లు ఆడి పడుకోవడానికి రాదు, ఒక 20-30 టోర్నమెంట్లు ఆడగలగాలి. మీరు ఆ స్టామినా ఉండరు. 10 లక్షల పిల్లల కోసం కేటాయించాలి, వీడి కోసం కేటాయించిన మిగతా ఇంటి హోమ్లోనే అవుతుంది, కార్లోనే ఏమవుతుంది, మరో టైం అవుతుంది. ఇవన్నీ రకరకాల ఇష్యూస్ ఉంటాయి. కొంతమందికి లేకపోవచ్చు, అందరికి మధ్యతరగతి కుటుంబాలు అంటే అందరికీ ఉంటాయి. మీరు ప్రాక్టికల్గా టాప్ 20 లేకపోతే నెక్స్ట్ టైం మనం ఆడిద్దాం అనేటువంటి మానసిక దృక్పథం కావాలి. అరే మా పిల్లలకి 4 పాయింట్లు వచ్చాయి, ఫస్ట్ పిల్లసరికి 6 పాయింట్లు వచ్చాయి, మా పిల్లడికి 4.5 పాయింట్లు 1.5 పాయింట్లు తేడా ఉంటాయి. 1.5 పాయింట్లు 30 ప్లేస్ వేచేసుకుంటారు. సో డోంట్ గో ఇఫ్ యువర్ బాయ్ ఈజ్ నాట్ టాప్ 20 అండ్ ద బెంచ్ మార్క్ ఈజ్ 50%. 10th క్లాస్లో 35 మార్కులు పాస్ అలాగో 8 రౌండ్లు ఉంటే 4 మార్కులు వస్తేనే మీరు వాడు క్వాలిఫై అయినట్టు. అదర్వైజ్ ఈజ్ నాట్ ఎ ప్రొఫెషనల్. అండ్ చెస్ను హాబీ కింద ఆడించుకుంటారా సరదాగా? మేము అక్కడెక్కడో జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది, ఆ పక్కన శ్రీనగర్ గారు గుడి చూసి వస్తామని వెళ్ళారా? వెళ్ళండి, ప్లెజెంట్ ట్రిప్ కింద వెళ్ళండి. ప్రొఫెషనల్గా మీరు అది కూడదు. ఐఎమ్ సీయింగ్ లాట్ ఆఫ్ ప్రొఫెషనల్ స్టూడెంట్స్. నేను ఇప్పుడు అంకపిల్ అమ్మాయి సాధ్య ఉన్నది, అండ్ త్రిపుర సుందరి విశాఖపట్నం కదా, తిరుపతి. కొంతమంది ఏం చేస్తున్నారంటే వీళ్ళ పేరెంట్స్ సర్వీస్ అపార్ట్మెంట్ తీసుకుని కన్సాలిడేటెడ్గా ఒకళ్ళు ఇచ్చేసి చాలా ఎకనామికల్గా ప్లాన్ చేసుకుని వెళ్తారు ఏ టోర్నమెంట్కి వెళ్ళాలని, సెలెక్టివ్ టోర్నమెంట్స్. సో మీరు అది చేయండి. ఏదో ఉంది కదా దుబారుకి, అప్పుడు నేను పంపించాను మా పిల్లలకి 30 ఏళ్ల క్రితం. అని ఒక టోర్నమెంట్ ఆడతానంటే అండర్ 19లో ఢిల్లీ ఫ్లైట్ టికెట్స్కి వెళ్ళి పంపించాం, 50,000 వదిలింది. అక్కడికి వెళ్ళి పాయింట్ ఏమైందని చూసి ఏం లేదు, 0. అదే షీజ్ అ గుడ్ ప్లేయర్ అనేది వేరే సంగతి. మామూలు చెప్తున్నాను, మీ సెలక్షన్ అక్కడ పంపించకండి, డబ్బులు వేస్ట్. ఇక్కడ మీకు మీరు వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది అనేటువంటి కారణంతోనే మీకు ఇక్కడ తెస్తున్నాం టోర్నమెంట్. అండ్ డిఫరెంట్ ఎక్స్పోజర్ టోర్నమెంట్స్ ఉన్నాయి. ఆ రేటింగ్, నెక్స్ట్ కమింగ్ టు ద రేటింగ్. పిల్లవాడు లాంగ్ మ్యారథాన్ అన్నాను, ఒక మ్యాచ్ ఓడిపోయిన తర్వాత నేను టైం ఎక్కువ తీసుకుంటున్నా. చాలా క్లోజ్. నో సార్, గుడ్ మోటివేషన్ ఫర్ 5 minutes. ఎస్ సార్, గుడ్ మోటివేషన్. యువర్ విష్. ఎస్ సార్, గుడ్ మోటివేషన్ సార్. సార్ ఇది ఇన్ఫర్మేషన్ మీరు చెప్తున్నారు కాబట్టి. సో ఏం చెప్తున్నాను, లాంగ్ మ్యాటర్ రేటింగ్ గురించి. ఇక్కడ చెస్లో ఇంకొకటి ఉందండి, పిల్లలు మార్చినట్టు కోచ్లు మారుస్తారు. ఈ కోచ్ దగ్గర ఒక మెడల్ వచ్చింది, వెంటనే ఆడి దగ్గర పరుగులెడతారు. అది కాదు సుమా. ఇప్పుడు ఎవ్రీబడి కెనాట్ బికమ్ ఏ సింగర్. ఒక మంచి షెఫ్ కాలేరు. కొంతమంది ఇంట్లో ఉప్పు వేసిస్తారు, కరెక్ట్గా పడుతుంది, అమ్మగారికి వీళ్ళకి బ్రహ్మాండంగా పడుతుంది. అది ఎక్స్పీరియన్స్ మీద వస్తుంది. చక్కెలను చూడతారు కొంతమంది, పూర్వకాలం వాళ్ళు పోపు వేస్తారు, మీకు బియ్యం ఉజ్జాయింపున వేసేస్తారు, పోపు కొలిచేస్తారు. యూట్యూబ్లో చూసి ఉంటుంది ఈ రోజులు, అది పక్కన పెట్టండి. నార్మల్గా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ దాన్ని అట్లా ఎవాల్యుయేట్ చేసి వేసుకుంటారు. అది న్యాచురల్ టాలెంట్. ఆ న్యాచురల్ టాలెంట్ అనేటువంటిది పిల్లలకు ఉంటేనే పైకి వస్తాడు తప్ప కోచ్ వల్ల పైకి రాడు. కోచ్ ఈజ్ ఓన్లీ ఏ మెంటర్ అండ్ ఫిలాసఫర్ అండ్ గైడ్. ఈ విల్ టీచ్ యూ. కొంతమంది ఏం చేస్తారు, ఇప్పుడు ఎంత పెద్ద మాస్టర్ ఉన్నారు, శాప్ డైరెక్టర్, అలా వస్తున్నప్పుడు చిన్నప్పుడు 2వ క్లాస్ మాస్టర్ కనపడ్డారు అనుకోండి, లేచి నమస్కారం పెడతారు. ఏం సార్, 2nd స్టాండర్డ్ మాస్టర్ కనబడితే ఒక మాస్టర్కి విద్వాన్ సర్వత్ర పూజ్యతే అంటారు. స్వగృహే పూజ్యతే మూర్ఖ, స్వదేశే పూజ్యతే రాజా, విద్వాన్ సర్వత్ర పూజ్యత. అంటే మూర్ఖుడు అనేటువంటి వాడు ఎలా ఉన్నా పళ్ళని గౌరవిస్తుంది, ఇంటికి రాకుండా మంచినీళ్ళు ఇచ్చి భోజనం పెడతారు. రాజు ఎలాగున్నా, ఎమ్మెల్యే గారు ఎలాంటి వాళ్ళైనా మన నియోజకవర్గం అందరూ కూడా గౌరవిస్తారు. కానీ విద్య ఉన్నటువంటి వాడికి ప్రపంచం మొత్తం విద్వాన్ సర్వత్ర పూజ్యత అంటారు. అంత విద్వత ఉన్నటువంటి వాళ్ళు మన కోచ్లు, గురువులు. అది మర్చిపోకండి. ఏ గురువైనా సరే ఖచ్చితంగా పిల్లడికి రావడానికే ప్రయత్నిస్తారు. అడాప్షన్ అనేటువంటి పిల్లలు. అండ్ మై సిన్సియర్ అపీల్ టు కోచెస్ ఆల్సో, మీరు ఎప్పుడు కూడా అభద్రతాభావానికి లోన్ కావద్దు. వన్స్ ద బాయ్ స్టాండ్, ఎప్పుడు మీరు ఒక స్టేజ్ దాకా ఇవ్వగలరు. రేటింగ్ వచ్చేదాకా కొంతమంది జనరేట్ చేయగలరు. అప్ టు 1700 రేటింగ్ వరకు కొంతమంది ఇవ్వగలరు. ప్రొఫెషనల్ కోర్సు కొంతమంది